హాయ్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం టీసీపీ ప్రోటోకాల్ గురించి తెలుసుకున్నాం కదా. ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనకి మెయిన్గా 3 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ టీసీపీ అండ్ సెకండ్ వన్ యూడీపీ. సో మెయిన్గా చూసుకున్నట్టయితే యూడీపీ కన్నా బెటర్గా ఎక్కువ ఫ్యూచర్స్ అడ్వాంటేజెస్ అనేది టీసీపీలో ఉన్నాయి. సో దట్ టీసీపీ ఎవ్రీవేర్ మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాం యూజ్ చేయడానికి. సో ఇక్కడ మనకి డిఫరెన్స్తో పాటు టీసీపీతో యూడీపీ గురించి కంపేర్ చేస్తూ తెలుసుకుందాం కంప్లీట్గా. యూడీపీ ప్రోటోకాల్ అంటే ఏంటి, యూడీపీ హెడర్ రిలేటెడ్. ఓకే, సో ఫస్ట్ యూడీపీ మీన్స్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. యూడీపీ స్టాండ్స్ ఫర్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. సో యూడీపీ ప్రోటోకాల్ అనేది మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తాం, సో దీని యొక్క అడ్వాంటేజెస్ కంపేర్ టు టీసీపీ కన్నా లెస్గా ఉంటాయి, తక్కువగానే ఉంటాయి. టీసీపీ వచ్చేసరికి కనెక్షన్ ఓరియంటెడ్, యూడీపీకి వచ్చేసరికి కనెక్షన్ లెస్. సో దట్ డ్రాబ్యాక్స్ అనేది ఎక్కువగా యూడీపీలో మనకు కనిపిస్తాయి. బట్ ఎందుకు యూజ్ చేస్తారు అని డౌట్ రావచ్చు. సో ఎక్కువగా గేమింగ్ సెషన్లోని క్వరీస్ ఎలాంటి అంటే యూడీపీ అనేది కంపేర్ టు టీసీపీ కన్నా టీసీపీలో మనకి సెండర్ నుండి రిసీవర్కి ఒక రిక్వెస్ట్ పంపించేటప్పుడు అది రిసీవ్ అయ్యిందా లేదా, దాని నుండి మళ్ళీ అక్నాలజ్మెంట్ చెక్ చేస్తూ డేటా వెళ్ళిందా లేదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్తో కమ్యూనికేట్ అయ్యి ప్రాసెస్ అంతా కొంచెం యూడీపీ ప్రోటోకాల్తో కంపేర్ చేస్తే టీసీపీ అనేది స్లోగా అవుతుంది, యూడీపీ ప్రోటోకాల్ వచ్చేసరికి ఫాస్ట్గా అవుతుంది. ఓకే, సో దట్స్ వై వీఆర్ యూజింగ్ సమ్ సిచ్యువేషన్స్ లైక్ గేమింగ్ అండ్ క్వరీస్. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి అంటే యూడీపీ ప్రోటోకాల్నే యూజ్ చేస్తాం అనమాట. అంటే ఫాస్ట్గా డేటా అనేది సెండ్ అయిపోతుంది, అది వెళ్ళిందా లేదా, రెస్పాన్స్ అలాంటివి ఏమీ మరి ఇక ఉండదు, డేటా ట్రాన్స్మిట్ అయ్యిందా లేదా అంతే. ఓకే, సో అలా యూడీపీ అనేది స్పీడప్ కంపేర్ టు టీసీపీ. ఓకే, నెక్స్ట్ యూడీపీలో ఉన్న ప్రోటోకాల్స్ గురించి చూద్దాం. సో కనెక్షన్ లెస్ ప్రోటోకాల్. టీసీపీ అయితే మనకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత డేటా అనేది సోర్స్ నుండి డేటాకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత డేటా అనేది పంపిస్తాం. బట్ ఇక్కడ యూడీపీ వచ్చేసరికి కనెక్షన్ లెస్ ప్రోటోకాల్, ఎటువంటి కనెక్షన్స్ అనేవి లేదు, ర్యాండమ్గా పంపించేస్తుంది అది. సో కనెక్షన్ లెస్ కాబట్టి స్పీడ్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ అన్రిలయబుల్ ప్రోటోకాల్. సో ఇక్కడ ఏంటి అంటే టీసీపీలోని రిలయబుల్ ఎర్రర్ ఫ్రీ, అంటే ఎర్రర్ ఏమీ లేకుండా డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ ఇన్ కేస్ ఎర్రర్స్ ఉన్న దాన్ని మన డేటా అనేది అన్రిలయబుల్ ప్రోటోకాల్ అంటాం. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఫ్లో కంట్రోల్ కానీ ఎర్రర్ డిటెక్షన్ కానీ ఇలాంటి ప్రాసెస్ ఏమి ఇక్కడ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే కనెక్షన్ లెస్. సో టీసీపీ వచ్చేసరికి కనెక్షన్ మనం ఎస్టాబ్లిష్ చేస్తాం, సో దాని ద్వారా సమ్ టెక్నిక్ యూజ్ చేస్తూ మనం దాంట్లో ఉన్న ఎర్రర్స్ని రెక్టిఫై చేస్తాం. ఇక్కడ యూడీపీ వచ్చేసరికి ఆ ఛాన్సెస్ అనేది తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది అన్రిలయబుల్ ప్రోటోకాల్. నెక్స్ట్ టీసీపీలో గ్యారంటీగా మనం డేటా ట్రాన్స్ఫర్ అయిందని చెప్పగలం, బట్ యూడీపీకి వచ్చేసరికి అన్గ్యారంటీ. ఓకే, నెక్స్ట్ యూడీపీ ఈజ్ వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ విచ్ ప్రొవైడ్స్ ది నాన్ సీక్వెన్స్డ్ డేటా ట్రాన్స్మిషన్ ఫంక్షనాలిటీ. సో అక్కడికి వచ్చేసరికి సీక్వెన్స్ ఫంక్షనాలిటీలో టీసీపీలో యూజ్ చేసినట్టయితే ఇక్కడ నాన్ సీక్వెన్షియల్. సో ఇక్కడ ఒక కనెక్షన్ లెస్ కాబట్టి సీక్వెన్షియల్ మెథడ్ అనేది ఇక్కడ ప్రాసెస్ అనేది జరగదు. నెక్స్ట్ దిస్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ ఈజ్ రిఫర్ టు బి యూజ్డ్ వెన్ స్పీడ్ అండ్ సైజ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ది రిలయబిలిటీ అండ్ సెక్యూర్. సో ఎప్పుడైతే సెక్యూర్గా రిలయబుల్గా డేటా ట్రాన్స్మిట్ అవ్వాలి అలాంటి సిచ్యువేషన్లోని మనం ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ టీసీబీ యూజ్ చేస్తాము. సో మనకి ఇక్కడ రిలయబిలిటీ సెక్యూర్తో సంబంధం లేదు, డేటా అనేది ఫాస్ట్ స్పీడ్గా వెళ్ళాలి, సైజ్ అనేది లిమిటెడ్ సైజ్ వెళ్ళాలి అంటే దట్స్ సో దట్ ప్రిఫర్ ది యూడీపీ ప్రోటోకాల్. అలాంటి సిచ్యువేషన్లో మనం స్పీడ్గా సైజ్ అనేది లిమిటెడ్ డేటా అనేది మనం వన్ సోర్స్ టు డెస్టినేషన్ ఆర్ క్లయింట్ టు సర్వర్ మనం సెండ్ చేయాలంటే అలాంటి సిచ్యువేషన్లో మనం యూడీపీ ప్రోటోకాల్ అనేది ఇంపార్టెన్స్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టీసీపీ హెడర్ ఉండేటట్టే ఇక్కడ యూజర్ డేటాగ్రామ్, దట్ మీన్స్ యూడీపీ కూడా హెడర్ ఉంది. సో ఫార్మేట్ ఆఫ్ యూజర్ డేటాగ్రామ్, యూడీపీ ప్యాకెట్ కన్సిస్టింగ్ ఆఫ్ ది 4 ఫీల్డ్స్ ఉంటాయి. సో యూడీపీ ఓవరాల్గా మనకి సైజ్ వచ్చేసరికి 8 బైట్స్. ఓకే, సో యూడీపీ హెడర్ ఉంటుంది, సో దాని రిలేటెడ్ డేటా అనేది ఇక్కడ యూడీపీ డేటాలో మెన్షన్ చేస్తాం. ఇందులో 4 కేటగిరీస్ ఉంటాయి, 4 టైప్స్ ఉంటాయి సబ్ పార్ట్స్. అందులో సోర్స్ పోర్ట్. ఓకే, సోర్స్ పోర్ట్ యొక్క సైజ్ అనేది 16 బిట్స్. ఓవరాల్గా 8 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బైట్ కదా, అంటే ఇక్కడ 2 బైట్స్
ఇది 2 బైట్స్ ఓవరాల్గా 8 బైట్స్ ఆఫ్ స్టోరేజ్ యూడిపి హెడర్ అనేది. ఓకే, సోర్స్ పోర్ట్ నెంబర్లో మనకి కరెక్ట్గా మన లెటర్స్ పోస్ట్ చేసేటప్పుడు ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ దాన్ని బేస్ చేసుకుని డేటా అదే ఎటువంటి కనెక్షన్ దానికి అవసరం లేదు. ఆ అడ్రస్ బట్టి మనకి డేటా అదే కార్డ్ అనేది పోస్ట్ ద్వారా వెళ్ళిపోతుంది కదా. సో ఇక్కడ కూడా లైక్ దట్ అలాగే అది వెళ్ళిందా లేదా మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయడం, వెయిట్ చేయడం, ఎక్నాలజ్మెంట్ అలాంటివి ఏమి టీసీపీ లాగా వెయిట్ చేయదు. డేటా పంపించామా లేదా అంతే. ఇక్కడ మెయిన్గా సోర్స్ అడ్రస్ ఉండాలి, డెస్టినేషన్ అడ్రస్ ఉండాలి. ఓకే, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సోర్స్ పోర్ట్ అనేది 16 బిట్స్ కెపాసిటీ. నెక్స్ట్ డెస్టినేషన్ పోర్ట్ ఆల్సో 16 బిట్స్. నెక్స్ట్ టోటల్ లెంత్ ఆఫ్ ది యూడిపి హెడర్ అనేది దీన్ని మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ చెక్సమ్ అనేది ఎర్రర్ డిటెక్షన్ కోసం యూజ్ చేస్తాము. బట్ టీసీపీ లాగా ఇక్కడ వర్కౌట్ అవ్వదు. సో ఓవరాల్గా 4 పార్ట్స్గా డివైడ్ చేసాం. దిస్ ఈజ్ ది యూడిపి హెడర్ అండ్ డేటా 4 టైప్స్ సబ్ డివైడ్ పార్ట్స్. ఓకే, నెక్స్ట్ యూడిపిలో మనకి అవైలబుల్గా ఉన్న సర్వీసెస్ ఏంటేంటి అంటే, సో ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేషన్. ఇక్కడ మనకి సోర్స్ టు డెస్టినేషన్ అనేది ఎలా పంపిస్తాం, అక్కడ మళ్ళీ రిక్వెస్ట్ ఎక్నాలజ్మెంట్ ఇలాంటివి ఏమీ పట్టించుకోదు. ప్రాసెస్ నుండి ప్రాసెస్కి జస్ట్ కమ్యూనికేషన్ డేటా వెళ్ళిందా లేదా అంతే. ఓకే, దట్స్ ఇనఫ్. కనెక్షన్లెస్ సర్వీసెస్. ఇక్కడ మనకి ఎటువంటి కనెక్షన్ కూడా కంపేర్ టు టీసీపీ అది కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తేనే డేటా అనేది టీసీపీలో ట్రాన్స్మిట్ చేస్తాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి యూడిపిలో మనం కనెక్షన్ లెస్తోనే డేటా ఫాస్ట్గా క్విక్గా ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫాస్ట్ డెలివరీ ఆఫ్ మెసేజెస్. సో ఇక్కడ డేటా అనేది ఫాస్ట్గా డెలివర్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ దానికి రిలేటెడ్ నెట్వర్క్ డివైజెస్ అనేది సైజ్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి అటువంటి ఇదేమీ లేదు. నెక్స్ట్ డేటా అనేది మళ్ళీ ఎక్నాలజ్మెంట్ పంపించాలి, రిప్లై ఇవ్వాలి, అలా వెయిటింగ్ అలాంటి ప్రాసెస్ ఏమీ లేదు కాబట్టి ఫాస్ట్గా డెలివరీ అవుతుంది. నెక్స్ట్ చెక్సమ్. సో ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇట్ డస్ నాట్ యూజ్ ఎనీ సీక్వెన్సింగ్, డస్ నాట్ ఐడెంటిఫై ది డ్యామేజ్డ్ ప్యాకెట్ విచ్ రిపోర్టింగ్ ఎన్ ఎర్రర్. సో ఇన్ కేస్ ఇక్కడ మనకి ఎటువంటి సీక్వెన్సింగ్ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా పంపిస్తున్నాం, ఆ పంపించిన డేటా అనేది సిగ్మెంట్స్గా మనం డివైడ్ చేసి టీసీపీలో అయితే ఈచ్ అండ్ ఎవ్రీ సిగ్మెంట్కి కూడా ఒక సీక్వెన్స్ నెంబర్ అనేది ఇస్తున్నాం. బట్ ఇక్కడ యూడిపిలో అలాంటి సీక్వెన్స్ నెంబర్ ఏమి ఉండదు. సో ఏదైనా ఎర్రర్ వస్తే అది మన ఏ పర్టికులర్ సెగ్మెంట్కి మనకి ఎర్రర్ వచ్చిందని ఫైండ్ అవుట్ చేయడం, ఇక్కడ ఐడెంటిఫై చేయడం అనేది జరగదనమాట. ఏ ప్యాకెట్ అనేది డ్యామేజ్ అయినా ఆ పర్టికులర్ ప్యాకెట్ డ్యామేజ్ అయిందని మనం ఐడెంటిఫై చేయడం ఇక్కడ అవ్వదు. సో అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ యూడిపి కెన్ ఐడెంటిఫై దట్ అన్ ఎర్రర్ యాజ్ హ్యాపెండ్ బట్ యూడిపి డస్ నాట్ ఐడెంటిఫై విచ్ ప్యాకెట్ హ్యాస్ బీన్ లాస్ట్. అంటే సమ్ టైమ్స్ ఇక్కడ డేటా కూడా లాస్ అయ్యేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీపీలో అయితే కనెక్షన్ ఓరియంటెడ్, సెండర్ నుండి రిసీవర్కి డేటా పంపించేటప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఏ డేటా అనేది మనం సెండ్ చేస్తామో ఆ డేటా అనేది సమ్ టైమ్ మిస్ అయినా మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కనెక్షన్ ఉండేటప్పుడు. బట్ ఇది కనెక్షన్ లెస్ కాబట్టి ఏదైనా డేటా ఇన్ కేస్ లాస్ అయితే మనం ఆ డేటాని ఐడెంటిఫై చేయడం ఇక్కడ ఇంపాసిబుల్ అనమాట. ఓకే, అదొక డిసడ్వాంటేజ్. సో దిస్ ఈజ్ అబౌట్ యూడిపి ప్రోటోకాల్. థ్యాంక్ యూ.